అధిక వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు దండుకొని బోర్డు తిప్పేసిన ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. 12 క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించింది. 4 లక్షలు పెట్టి గుంట భూమి కొంటే 25 నెలల పాటు నెలకు 16,000 వడ్డీ, గడువు ముగిసిన తర్వాత 8 లక్షలు చెల్లిస్తామని నమ్మబలికింది. దీంతో 300 మందికి పైగా జనం పెట్టుబడి పెట్టారు. దాదాపు 330 కోట్ల డబ్బుతో సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సంస్థ లీగల్ అడ్వైజర్ రాపోలు ప్రకాష్, ఆయన భార్య డైరెక్టర్ సోమేశ్వరి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు నిందితులను స్టేషన్కు తరలించారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, అధిక వడ్డీకి ఆశపడి మోసపోతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజుకో ప్రాంతంలో వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా నల్గొండలో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2023లో ఏర్పాటైనటువంటి హైదరాబాద్ కేంద్రంగా సాగినటువంటి ఈ సంస్థలో రూపాయలు 4 లక్షలు పెట్టుబడి పెడితే ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు 20 నెలల తర్వాత 16,000 వడ్డీ ఇస్తా అని చెప్పేసి ఏజెంట్ల ద్వారా సుమారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగాతో పాటు ఏపీ, తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాలు కలిపి 3,000 మంది బాధితులను అయితే డబ్బులు కట్టించుకున్నట్టయితే మనకు సమాచారం అంతా ఉంది. 2024లో హైదరాబాద్ మీర్పేటలో ఇదే అంశానికి సంబంధించి మొదట జాయిన్ అయిన వాళ్ళకి గుంట భూమి రిజిస్ట్రేషన్ చేయడం, అదేవిధంగా ఆ భూమికి కూడా చూపించడం, కొంత వడ్డీ కూడా చెల్లించడం అయితే జరిగింది. అయితే కొంతమందికి చివరగా చేరిన వారికి చెల్లించకపోవడంతో భూమి డాక్యుమెంట్లు కూడా ఫేక్ అని తేలడంతో వారిని నిలదీయడంతో చివరగా చేరిన వారి అందరికీ కూడా చెల్లించడం మానేవేయడం జరిగింది. ఈ క్రమంలోనే సంస్థకు సంబంధించిన డైరెక్టర్ లీగల్ అడ్వైజర్ రాహుల్ ప్రకాష్ నల్గొండ కేంద్రంలో ఉంటారు. ఆయన నల్గొండకు రావడంతో సమాచారం అనుకున్నటువంటి బాధితులంతా ఆయనని ఇంటిపై ముట్టడించి అది ఇంటిపై ఆందోళన దిగారు. 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందించి వారంతా కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. అయితే విచారణ చేసినటువంటి పోలీసులు అయితే ఇదంతా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కేసు అయింది కాబట్టి అక్కడి నుంచి మొత్తం కంపెనీకి సంబంధించినటువంటి ఎండీ డైరెక్టర్లందరూ కూడా ఉండాలని చెప్పడంతో పోలీసు బాధితులు అయితే ఆ దిశగా హైదరాబాద్ కేంద్రంగా ఇటు నల్గొండ జిల్లా కేంద్రంలో ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.